మీరు ఫిష్ కల్చర్ చేయాలనుకుంటున్నారా? ఎంత స్థలంలో చెరువు వేసుకోవాలి, ఎలాంటి చేపలను పెంచాలి, ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ అందిస్తుంది లాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చేపలు పెంచడానికి ఎంత స్థలంలో పెంచుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. చేపలు పెంచడానికి నిర్ణీత స్థలం ఎంత ఉండాలి అన్నది ముఖ్యం కాకపోయినా సాధారణంగా 1 హెక్టార్ అంటే 2.5 నుండి 3 ఎకరాల్లో చెరువు వేసుకోవాలి. మీకు స్థలం లేకున్నా లీజ్ కి తీసుకోవచ్చు. 3 ఎకరాల్లో చేపలు పెంచడానికి చెరువు ఏర్పాటు చేసుకోవడం, వాటర్ టెస్టింగ్ చేసుకోవడం, సున్నం వేసుకోవడం, అవుట్లెట్ నిర్మాణంకి మరియు మెడిసిన్లతో పాటుగా సుమారు 3 లక్షల వరకు ఖర్చవుతుంది. చేపల సాగు చేపట్టే ముందు మనం ఎంచుకునే స్థలం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కువ నీరు, కరెంట్ సరఫరా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. చేపల పెంపకం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శీలావతి. కానీ శీలావతితో పాటు బొచ్చ చేపలను కూడా కలిపి సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 1 ఎకరానికి 3000 చేప పిల్లలను వేసుకోవాలి. అంటే 50% శీలావతి, 50% బొచ్చ కాదు. 2700 శీలావతి, 300 బొచ్చ చేపలు వేసుకోవాలి. 3 ఎకరాలకి 10,000 చేప పిల్లలు వేసుకుంటే సరిపోతుంది. చేప పిల్లలు హ్యాచరీస్ లో దొరుకుతాయి. మంచి చేప పిల్లల్ని గుర్తించి తెచ్చుకోవాలి. చేప పిల్లల్ని ఎంపిక చేసే సమయంలో మనం చేప శరీర ఆకృతిని జాగ్రత్తగా గమనించాలి. దీనిలో చేప తల, తోక దాని యొక్క రంగుని బట్టి ఎంపిక చేసుకోవాలి. చురుగ్గా ఉన్న చేప పిల్లలను ముందుగా ఎంచుకోవాలి. చేప పిల్లలను తీసుకొని వచ్చాక వెంటనే చెరువులో వేయకూడదు. చెరువు వాతావరణాన్ని కల్పించేలా నీటి ఉపరితలంపై ఒక 10 నిమిషాలు చేప పిల్లల ప్యాకెట్ ని ఉంచాలి. తర్వాత మెల్లిగా చేప పిల్లల్ని వదలాలి. చేపలు ఎక్కువగా ఫ్లోటింగ్ ఫీడ్ ని తీసుకుంటాయి. చేపలు ఫింగర్లింగ్ సైజ్ నుండి మార్కెట్ సైజ్ వరకు అంటే 6 నుండి 8 నెలల కాలానికి ఫీడ్ ధర 5 లక్షల వరకు ఖర్చవుతుంది. మనం లైవ్ ఫీడ్ ఇంట్లోనే చేసుకుంటే ఆ ఖర్చులో 1 లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇలా 1 హెక్టార్ లో చేపల పెంపకం చేసుకుంటే ఇంచుమించు 8 లక్షల వరకు ఖర్చవుతుంది. చేపలు మార్కెట్ సైజ్ కి వచ్చాక అంటే 1 కిలో చేప 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముడుపోయినా మనకి 8 నుండి 10 లక్షలు వస్తాయి. రెండోసారి చేపల పెంపకంలో మొదటిసారి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే చెరువు నిర్మాణం, అవుట్లెట్ నిర్మాణం, వాటర్ క్వాలిటీ కిట్ల కోసం జరిగిన ఖర్చులు వదిలేసి సున్నం వేసుకోవడం, మందులు, ఫీడ్, చేప పిల్లల కోసం సుమారుగా 6 లక్షల వరకు పెట్టుబడులు అవుతాయి. చేపలు మార్కెట్ లో అమ్ముడుపోయిన తరువాత సుమారుగా 9 నుండి 10 లక్షల వరకు లాభాలు వస్తాయి. చేపల సాగు చేపడుతున్నప్పుడు సమయానికి ఫీడ్ ఇవ్వడం, వాటర్ క్వాలిటీ చెక్ చేస్తుండడం, రోగాల బారిన పడకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే కొత్తగా చేపల సాగు చేపట్టాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుండి 60%, స్టేట్ గవర్నమెంట్ నుండి 40% సబ్సిడీ లభిస్తుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? చేపల సాగు చేపట్టి విజయాన్ని సాధించండి. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.